మన ఇంట్లో వచ్చిన కర్బూజా తోటి ఒక మంచి ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి కదా, వాటిని తయారు చేసుకుందాము. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనం కర్బూజా లోపల ఫ్రూట్ పల్ప్ లాగా ఇస్తున్నారు కదా, దాన్ని కూడా తయారు చేసుకుందాము. ఇది మన ఇంట్లో వచ్చిన కర్బూజా అండి. కర్బూజా కాదు, కిరణికాయ. ఇది కిరణికాయతోటి ఇంకొక కర్బూజా కలుపుకొని, ఇది నేను బయట నుంచి తెచ్చుకున్న కర్బూజా, ఈ రెండు మిక్స్ చేసుకొని మనం ఇవాళ ఐస్ క్రీమ్ చేసుకుందామా. ముందుగా దీనిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని కూడా మనం 2 రోజులు పక్కన పెట్టేసి బాగా పిసికేసుకుంటే మనకి మంచిగా విత్తనాలు వస్తాయండి. వాటిని మనం తినడానికి కానీ మొక్కలకు కానీ ఉపయోగించుకోవచ్చు. మనం పల్పుని తీసి పెట్టుకున్నాం కదా, దాంతోపాటు జీడిపప్పు, బాదం పప్పు, 2 యాలక్కాయలు, ఇది పుచ్చపప్పు అండి, పుచ్చకాయల పప్పు ఉంటుంది కదా, ఖర్జూరం, అవి సీడ్ తీసేసుకొని వేసేసుకోవాలి. మనం షుగర్ మిక్సీలో పెట్టేసుకొని ఈ గింజలన్నీ వేసుకొని ఒకసారి ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం. పౌడర్ చేసుకున్న తర్వాత మనం కర్బూజా ఉంది కదా, మనం తీసి పెట్టుకున్న కర్బూజా పల్పు, కిరణికాయ పల్పుని వేసేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదా కొంచెం దబ్బలుగా ఉండేటట్టు కొంచెం బరక్గా అయినా పట్టుకోవచ్చండి. మనం అలా పట్టుకుంటే కొంచెం బరగ్గా ఉన్నాయనుకో, తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటాయి, బాగా అనిపిస్తుంది. ఫైన్గా పట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ లాగా తాగాలనుకుంటే కొంచెం పల్ప్గా పట్టుకోండి. మనకి ఐస్ క్రీమే చేసుకోవాలి అనుకుంటే కొంచెం మెత్తగానే పట్టేసుకున్నా చాలా బాగా వస్తుందండి. దీన్ని తీసుకెళ్ళి మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. మిక్సీ పట్టేసుకొని వచ్చిన తర్వాత పాలు పోసేసి ఇంకోసారి తిప్పేస్తానండి. ఇంకోసారి తిప్పేసి తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదా ఐస్ క్రీమ్ వేసుకునేటి, వాటిల్లో వేసుకునే పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు దీని పేరు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా వీటి పేరు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను కొంత ఐస్ క్రీమ్ని దీంట్లో అంటే కర్బూజాలలో వేసేసుకున్నాను. నేను లోపల చూపించింది ఇంతకుముందు చేసిన కర్బూజా అండి, కర్బూజా ఐస్ క్రీమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇవి రెండు మీకు దీంట్లో పెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ డే పడుతుందండి. మార్నింగ్ చేసి పెట్టేసుకుంటే మధ్యాహ్నానికి తినేసేయచ్చు అనమాట. లేదా నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ తినేసేయచ్చు, అలా చేసుకోవచ్చు. చూద్దామా ఎలా వచ్చినాయి అంటే, నేను ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవి రౌండ్ పీసెస్గా చేయడానికి నాకు చాలా గట్టిగా అనిపించింది, రాలేదండి. అందుకోసం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. ఇవి బాగా పీసెస్ అయినాయి, కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయండి, చాలా గట్టిగా ఉన్నాయి. మనం చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి. లేదా కాసేపు పక్కన పెట్టేసామంటే ఇది కొంచెం మెత్తగానే అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్లోంచి తీయగానే చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎవరికైనా నచ్చేస్తుంది ఇది. పిల్లలకైతే మరీ అసలు వదిలిపెట్టరు. మనం ఒకసారి చేసి పెట్టాము అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేయి మమ్మీ అంటారండి, అంత బాగుంటాయి. ఫ్రూట్స్ తినడానికి కొంతమంది పిల్లలు మారం చేస్తారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, అస్సలు వదిలిపెట్టరండి. బయట ఫుడ్స్ కన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఫ్రెష్గా చేసుకున్నామంటే మనకి చాలా మంచిగా అనిపిస్తాయి. ఇది సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం టైంలో తినడానికి బాగుంటుంది.